వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కూల్చారం మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు శుక్రవారం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కు సంబంధించిన ప్లే మెటీరియల్ ను పంపిణీ చేశారు. మండల విద్యాధికారి ఉమారాణి తండ్రి స్వర్గీయ సాయిలు రిటైర్ ఎంఆర్ఓ జ్ఞాపకార్థంగా ఆమె ఆధ్వర్యంలో ఈ ప్లే మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఉమారాణి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో యాక్టివిటీ బేస్డ్ ప్లే మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో ఆసక్తి, చురుకుదనం, ఆలోచన సామర్థ్యం, సృజనాత్మకతను పెంపొందించేలా మెటీరియల్ ను వినియోగించాలని భవిత కేంద్రం సిబ్బందికి సూచించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రతి వస్తువును సద్వినియోగం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర సిబ్బంది ఆకాష్, నిఖిత, పాఠశాల సిబ్బంది నారాయణ, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడే ఈ సేవా కార్యక్రమం పట్ల భవిత కేంద్ర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కూల్చారం మండలం రంగంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ కూల్చారం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగ్ యాత్రను ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు ఘన్పూర్ హరీష్ ఆధ్వర్యంలో రంగంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి గ్రామ పురవీధుల మీదుగా జాతీయ జెండాలతో విద్యార్థులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగంపేట ఎస్ఐ మొయినుద్దీన్, గ్రామ సర్పంచ్ ఆరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఘన్పూర్ హరీష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే ఐక్యత భావాన్ని కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతిలో పట్టుకుని ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. దేశ స్వతంత్ర కోసం ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ యువత రాబోయే రోజుల్లో భారతదేశానికి వికసిత్ భారత్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. కూల్చారం మండలం రంగంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ కూల్చారం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగ్ యాత్రను ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు ఘన్పూర్ హరీష్ ఆధ్వర్యంలో రంగంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి గ్రామ పురవీధుల మీదుగా జాతీయ జెండాలతో విద్యార్థులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగంపేట ఎస్ఐ మొయినుద్దీన్, గ్రామ సర్పంచ్ ఆరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఘన్పూర్ హరీష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే ఐక్యత భావాన్ని కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతిలో పట్టుకుని ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. దేశ స్వతంత్ర కోసం ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ యువత రాబోయే రోజుల్లో భారతదేశానికి వికసిత్ భారత్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. రంగంపేట గ్రామంలో హర్ ఘర్ తిరంగా యాత్ర జరగడం జరిగింది. ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గతంలో మనకు 500 పైచిలుకు సంస్థానాలు ఉండే, దానికి వివిధ సంస్థానాలకు వివిధ రాజులు ఉండే. అటువంటి రాజ్యాలను ఎంతో సంపదతో ఉన్న రాజ్యాలను మన బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదం పేరుతోటి ఈ బ్రిటిష్ వారు మన దగ్గరకు వచ్చి ఈ సంస్థానాలు, రాజుల మధ్యలో ఉన్న అనైక్యతను ఆసరా చేసుకొని ఒక వ్యాపారం కోసం వచ్చిన ఈ బ్రిటిష్ వారు మన ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇక్కడ మన భారతదేశాన్ని గత 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఆ 200 సంవత్సరాలలో మన దేశంలో ఉన్న మానవ వనరులను, వివిధ వనరులను, ఖనిజాలను, వజ్ర వైడూర్యాలను వాళ్ళ యొక్క దోచుకోవడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ రోజు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, స్వతంత్ర వీర సావర్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక భగత్ సింగ్, ఒక 18 ఏళ్లలో ఒక తృణపాయంగా ఆయన ఒక జీవితాన్ని వదిలేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఆ రోజు మనకు ఈ ప్రజలకు స్వతంత్రాలు, స్వేచ్ఛా వాయువు రావాలని చెప్పేసి ఆ రోజు
ఈ కొట్లాడిన మహనీయులను తలుచుకోనికే ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర పెట్టారు. ఈ యొక్క మహనీయులను తీసుకొని ఈరోజు యువత ముందుకెళ్ళి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోవాలని, వాళ్ళ యొక్క భావజాలను ముందు తీసుకుపోవాలని, ఈ దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా అందరం ఒకటే అని, వాళ్ళ ధర్మం మాత్రమే సపరేట్ అని, కేవలం ఈ మట్టికి విలువ ఇవ్వాలని, ఈ మట్టిలో పుట్టినందుకు ఈ మట్టికి విలువ ఇవ్వాలని ఈ తిరంగ యాత్ర ద్వారా మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి, అలాగే మన స్థానిక సర్పంచ్ గారు విజయ్ కుమార్ గారికి, అలాగే మన తుక్కాపూర్ సర్పంచ్ అంజన గారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పౌరుని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.